ఇరుకులో విశాలత అంటే ఏంటయ్యా అంటే, మనకు ముందుగా గుర్తుంచుకోవాల్సింది లోకము అంతయు కూడా డబ్బు మీద పని చేయదండి. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి మనకి మన యొక్క జీవితము విశ్వాసం మీద నడుస్తూ ఉంటది. అందుకనే అంటున్నాడు, మన వెలుచూపు వాళ్ళ మీద కాకుండా మనము దేనితో నడవాలంటే విశ్వాసముతో. మనం చూసే దాన్ని బట్టి కాదు, మనం ఆలోచించే దాన్ని బట్టి కాదు, మన దగ్గర ఉన్న డబ్బును బట్టి కాదు, మన ముందున్న పరిస్థితులను బట్టి కాదు, నీ ముందున్న ఏదైతే ఉన్నాయో ఆలోచనలు బట్టి కాదు, నీ చుట్టూ ఉంటున్న పరిస్థితులను బట్టి కాదు. దేనివల్ల రావాలి? విశ్వాసముతో. అంటే నీ గురి యేసుక్రీస్తు వారైనప్పుడు పేతురు ఏ విధముగా ఆ యొక్క నీళ్ళ మీద నడిచాడో, నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు తన యొక్క ఆలోచన, చూపు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద ఉన్నదో, ఏసై చూస్తున్నంత సేపు నడుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కింద పరిస్థితులను చూశాడు, కింద పడిపోయాడు. అందుకని అంటున్నాడు, ఇరుకులో విశాలత ఎలా కలుగుతుంది అంటే, నీవు ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న వాటి మీద కాకుండా, నీవు ఈ లోకం మీద కాకుండా, అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నాకు డబ్బుంటే అన్నీ సాధ్యమవుతాయి. కానీ గుర్తుంచుకోండి, డబ్బుంటే అన్ని అసాధ్యమే. అందుకని ఎందుకు అసాధ్యం అంటే, కొన్నిసార్లు మనము దేని గురించి అయితే ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తాం, అదే మనల్ని బాధ పెడుతూ ఉంటుంది, కష్టపెడుతూ ఉంటుంది, కన్నీరు పెడుతూ ఉంటుంది. దేని గురించి అయితే మనం ఎప్పుడు దాని గురించి నిరంతరం ఆశిస్తూ ఉంటాం, అదే దానివల్లే మనం పడిపోతూ ఉంటాం. నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? గుర్తుంచుకో, ఎప్పుడో ఒకసారి దానివల్ల నీకు శోధన, బాధ, కష్టము, కన్నీరు ఎదురవుతుంది. ఎందుకయ్యా అంటే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క యూదులు కానీ వాళ్ళందరూ ఆలోచన ఎలా ఉన్నాయి, డబ్బు ఉంటే అన్ని సాధ్యమే. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడెప్పుడైతే ఈ బలులు ఎన్ని డబ్బున్న వాళ్ళకి చాలా ఈజీగా యాక్సెస్ అండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా, పాపం చేసినా కూడా వెంటనే డబ్బు ఉంటే సాధ్యం. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ధనవంతుడు లాజరు యొక్క జీవితాలను ఎప్పుడైతే చూపించాడో, వాళ్ళ యొక్క ఆలోచన, తలంపులు మారినాయి. అంటే మనం ఎప్పుడైతే డబ్బుంటే అన్ని సాధ్యము, నాకు ఎక్కడున్నా కూడా నేను రాణించగలను కాదండి. డబ్బుంటే సాధ్యం కాదు, దేవుడుంటే సాధ్యం. నువ్వు ఎప్పుడైతే ఈ లోకం మీద ఆలోచన పెడతావో, ఈ లోకం మీద నువ్వు తలంపులు పెడతావో, ఈ లోకం మీద ఎప్పుడైతే చూస్తావో, ఇరుకు ఇంకా ఇరుకుగానే మారుతుంది. నువ్వు అనుకుంటా ఉంటావు, డబ్బుంటే ఈ ఇరుకును విశాలంగా చేస్తాను అనుకుంటా ఉంటావు. కానీ ఈ ఇరుకును విశాలంగా ఎప్పుడు అవ్వదు. కానీ ఎప్పుడైతే ఆ ఇరుకులో నువ్వు దేవుని చూస్తావో, ఆ ఇరుకుని విశాలతగా చేసి నీ పరిస్థితులు మార్చి నీ జీవితాన్ని